అట్లనే పెట్టుకుంటాడు. ఏమో మా అమ్మకు ఒక బిడ్డలే గాని చీర కట్టుకొని మా అమ్మ బిడ్డలు ఎక్కనే ఉందా అందుకే వాడు వారి మీద వెళ్ళినారా వారి మీద వెళ్ళినారా నేను వాళ్ళు ఉన్నారే మెట్టు పెళ్లి దెబ్బని ఎట్లా అన్నారా పిల్ల దొరకలేదు పిల్ల దొరికిన కాడ మాట దొరకలేదు మాట కాడ మర్యాద లేదు కనబడే పట్టం నిప్పులాపురి పట్నం పట్టం ఒరే ఊర బంధు కట్టారమ్మా గుడిచవేడి కట్టిందే గుడిసె ఉన్న వాళ్ళు ఎవరయ్యా అన్నప్పుడు అదే గుడిసె లోపల ఉన్నాడు బ్రాహ్మణ సుబ్బయ్య నాయన ముందరికి ఎవరో బాడతారు వచ్చి వెళ్ళిపోతారు నాలుగు రాజ్యాలు తిరుకుంటా వచ్చినాం అమ్మాయి కొండ తిరుకుంటా వచ్చే వరకు ఇక్కడికి ఈ రాజ్యం వచ్చినాం రాంగ మీ గుడిసె కనబడ్డది మనుషులు ఉంటే ఇస్తారా అయ్యో ఎవరంటే మీరెవరు అంటే ఓ మేము బ్రాహ్మణ్సే మీరు బ్రాహ్మణ్సేనా మేము బ్రాహ్మణ్సే మీరు అంత ఇల్లంతా బ్రాహ్మణ్సే మేము బ్రాహ్మణ్స్ అదే కాదు నేను కూతాం అన్ని ముహూర్తాలు పెడతా ఏ పొట్టపడు నువ్వేమో ముహూర్తాలు పెడతావు ఏడాదికి 40 పెళ్లి చేస్తే 80 విడాకులు నీ పెళ్ళ 40 పెళ్లి చేస్తా నేను బోరు పాయింట్ చూసింది అనుకో అక్కడ బండవాడు ఖాయం ఈ ఊరికి ఈ బ్రాహ్మణయ్యే కావాలి ఇంకా నిన్నే నన్నే అంతే ముహూర్తం పెట్టింది అనుకో ఆ మూలవాసం ఇరుగుడు పక్క 40 పెళ్లి చేసింది అనుకో 80 విడాకులు అన్ని విడాకులు అయినా ఇంకా మన ఏ కావాలి అంతేనా కానీ ఒక మాట చెప్పయ్యా ఇవాళ మీరు ఇవాళ పెళ్లి సంబంధానికి ఇక్కడికి వచ్చేది నా బిడ్డ ఉండదు నా బిడ్డ ఇవాళ కలిసి వస్తే నా బిడ్డ పెళ్లి చేద్దాం అనుకుంటా ఇగో మా రాజులో ఫోటో అయ్యా ఇక మా రాజు ఫోటో మా బిడ్డ ఒక మీ బిడ్డ చూపి బిడ్డ ఏంది మమ్మీ ఏంది డాడీ డాడీ కలిసి వచ్చే కాలానికి అనుకుంటున్నా ఆడవిల్ల ఇంటి లోపల ఏది ఉంటే అవ్వక బాధ ఇవాళ కొడుకు ఇంటి మీద ఉండి ఎందుకుంటే అయ్యకు బాధ నువ్వు ఇంటి మీద ఆడవిల్లో ఉండు నీకు ఒక్కనొక్క ఉంటే అవ్వలేదు అవ్వలేదు కాబట్టి నేనే అవ్వలేదు నేనే అయ్యాను ఈ ఏడు నీకు పెళ్లి చేద్దాం నాకు పెళ్లి చేద్దాం అనుకుంటానా నాకెందుకే పెళ్లి నాకెందుకే నాకు ఏళ్ళు ముదిరిందా కాలు ముదిరిందా నాకు ఇప్పుడు ఎందుకే పెళ్లి పెళ్లి నాకెందుకే పెళ్ళి అంటే ఎట్టుంటే చెప్పు తెలియదు 7 ముదిరాలి కాలు ముదిరాలి ఆనాడు కూడా నిప్పులపురి పట్టణం లోపల ఆ బ్రాహ్మణ సుబ్బయ్య కమలాంటి ఫోటో చూడమన్నాడు ఆ చిత్రపటం లోపల ఉన్న నరభూపతి రాజును బాల కల్లవారు
కమలంచి ఇంద్రుడా చంద్రుడా ఎంత అందంగా ఉన్నాడు రతిదేవి భర్త ఆ యొక్క మనమల్లా అన్నంత అందంగా ఉన్నాడమ్మా రామ 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 ఆనాడు వచ్చిన లోపల చెప్పింది అయ్యా ఇష్టమేనా సరే అయ్యా మేము మా రాజు దగ్గర పోయి మీ బిడ్డ కూడా వర్షం పోయి చూపించుకొని ఇవాళ రాజు దగ్గరికి పోయి మళ్ళా పూట పట్టుకుపోయి మళ్ళీ వీటి ఎందుకు నేను తలవాలేద్దాం అంటే తమ నడుచుడు బియ్యం వారికే గుడిచే ఆ గుడిచే చెప్పేసి అయ్యో ఏం లేని సంవత్సరం వెళ్ళి సంవత్సరం వెళ్ళి సంవత్సరం చేసే వాళ్ళు ఇవాళ నా బిడ్డకు పెళ్లి చేద్దాం అంటే నా చేతిలో కొత్తలేవు ఇట్లు ఎత్తులేవు కాబట్టి నా బిడ్డను తీసుకోపో వేసుకోపో పెళ్లి చేసుకో సరే వెళ్ళిపోతాంలే మరి అప్పుడు వాళ్ళు వెళ్ళిపోదామని ఎట్లా బయలు వెళ్తున్నారమ్మా కొమ్మల పండు ఉన్నది ఉయ్యాలో పౌరదేవ లక్షణ ఉయ్యాలో కొమ్మల పండు ఉన్నది ఉయ్యాలో పౌరదేవ లక్షణ ఉయ్యాలో అయి వట్టి రూదే ఉయ్యాలో వాళ్ళ మీద పడుతుంది ఉయ్యాలో భారతదేశాన ఎక్కడ జరగనట్టు ఇవాళ నేను పెళ్లి చేసుకుంటానని రాజున్నారా భూపతి రాజు అరే బండికి రా ఎలుపు తోటి రా రామ
చేసుకుంటాడా ఊళ్ళో కలవాలి పుస్తకాలు చెప్పరా గట్ట కాదు కానీ అరే ఇవాళ బాగా మన ఊర్లో ఏం పండుగ జరుగుతుందిరా ఏం పండుగ అరే అరే గట్ట కాదు ఏం పండుగ అవుతుందో మనకు తెలియదు ఇంకా డీజేలు పెట్టి బాంబులు వెళ్తాను లైట్లు బాగా డిస్కో లైట్ ఏం పండుగ నాకు తెలియదు పండుగ అవుతాను మరి నరభూపతి ఏం పండుగ చేస్తాడో వాళ్ళ ఇంటికి అన్ని అన్ని ఉన్నాయి రాజ్యమైన రాజ్యం వల్ల పండుగ చేస్తాడు కావచ్చు అని ఊళ్ళో ఉన్న రాజు గారి ఇంటికి గంట సౌండ్ చేస్తారు ఏమైందయ్యా ఏమైందంట అయ్యో లొంగలాలా ఏదో కాదు ఈ రోజు నేను పెళ్లి చేసుకుంటానా నీ పెళ్ళ నీ పెళ్ళ అనయ్యా నీ పెళ్లి నువ్వు ఎట్లా చేసుకుంటావు గట్లేనా కొంచెం అన్న ఉందా కొంచెం అన్న మా చిన్నవాడు కనిపిస్తాను ఇట్లేనా అనయ్యా ఏం నమ్ముతున్నా అసలు ముచ్చట అసలు ముచ్చట అంటే నీ ఇంట్లో నీకు చెల్లి ఉన్నదా చెల్లె పెళ్లి నువ్వు ఎట్ట చేసుకుంటానవయ్యా చెల్లె పెళ్లి నువ్వు ఎట్ట చేసుకుంటావు అంటే కాంతో కావుడు ఎట్లా లెక్క మాడతాను అంటే చేసుకోరాదు చేసుకోరాదు అంతేనా ఏమంటాన్ని నన్ను వేసుకోమంట ఫస్ట్ కట్టుకుంటా కాళ్ళ వల్ల చెల్లె 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 అన్నమాట నరభూపతి శివనందు పెట్టిండు చెల్లె ఏమటి అలా నా పెళ్లి కట్టేస్తాంది పని చెల్ల ఉన్నది నా చెల్లె సూర్యుని ముందే ఇవ్వండి నా పెళ్లి భంగం అవుతుంది అని లేదు లేదు ఇవాళ నా చెల్లె కథలే పెళ్లి చేయాలి నరభూపతి రాజు ఆ కమలంచి తీసుకొని పెళ్లికి నాడు సిద్ధమవుతాడు అప్పుడు ఉన్న లోపల కల్లవారు వారి ముచ్చటిన్నావురా అరే మనం పోయి ఇంత చెప్పినా కూడా లే అరే చెల్లెకి ఎవడన్నా పెళ్లి చేయకుండా అన్ననేటోడు చేసుకుంటా వాళ్ళ చెల్లెకి వాడు పెళ్లి చేయకపోని మనం చేద్దాం చేద్దాంరా ఎట్టే చేద్దాం అరే నీకేమెరక మన అందరం లేవురా అనుకో తల 10 రూపాయలు వేసుకొని చెంద వేసుకొని చెల్లె పెళ్లి చేద్దాం మనమే చేద్దాం అరే నువ్వు ఎంత ఇస్తావురా నువ్వే పడి నేను ఆరా నేనే నువ్వే పడుతావురా నేను మొత్తం కలిపి 100 బార్లు ఇస్తావా వీడు 1000 బార్లు ఇస్తా అన్నాడా మేము ఓ రోజు గిట్నే కథకు పోయి ఇంటికి పోయినావా తెల్లారంగా అప్పుడే వినాయక చవితి ఇక కూరగాయలు ఇంటింటికి అలా చెంద రాయడానికి అందరూ అప్పుడే కథకు పోయేస్తే తెల్లారంగా వీడు అప్పుడే కైకిల్లోని బాట పట్ల పోతాడు ఓ అన్న చంద్రాయమా వీని దగ్గరికి వస్తే వీడేమంటాడు ఏ 1000 బార్లు రాసుకోరా మీరు నేను తర్వాత ఇస్తా అని చెప్పి
వాళ్ళ ముందర ఏతులు కొట్టిండు. ఏతులు కొట్టినోడు మళ్ళా గణేశుడు పండుగ వచ్చింది, మళ్ళా ఉదయం వాళ్ళకి ఇయ్యాలి అవ్వ. ఆ సంక్రాంతికి నచ్చే ఉంటా ఇవాళ పోయో అయితే కానీ ఇదిగో నేను 500 ఇస్తాను నా స్థాయికి తగ్గట్టు. స్థాయి తగ్గట్టు నాకు బాగా నీ బాలు అరే నేను 100 రూపాయలు ఇస్తాను. నేను బాగా నాకు బాగా ఆస్తి ఏం లేదు, నాకు కొద్దిగా ఉన్నది. నువ్వేం తిస్తావురా తిన్న బియ్యం ఇంతదానికి తినదు బియ్యాలేదో తిన్న బియ్యం. అరే మనం అంటే ఇలా దాని నువ్వెంత ఎత్తావే నువ్వెంత ఇస్తావే ఇంకోటి అయ్యగారు వాడు బీగ మంత్రాలు చదువుతాడు. అరే మనం అంటే గిట్టారు మరి మంగళోళ్ళు ఎట్లా వస్తారా? మంగళోళ్ళకి ఇట్లా వస్తారు. రైలపోలు వాళ్ళనే పోయి అన్నాం, వాళ్ళ బియ్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే సూరమ్మ కన్న పెళ్లి చేస్తాడు. అనే ఊళ్ళో ఉన్న కాకలైన ఎట్లా రావాలి? కాకలైన లగ్గం పూలు పోయి వస్తాడుగా, ఆయన పట్టుకోమన్నా పోయి మన్నా పట్టుకోమన్నా అదే చంద్రుడు. ఈ బ్రాహ్మణ ఎట్లా అట్లా పోయే బ్రాహ్మణ ఏం చేస్తాడు? ఇక పోతాడుగా, పోగా బ్రాహ్మణయ్య పెళ్లి చేయాలి అని అంటాం. అన్నాక బ్రాహ్మణుని రమ్మన్నాం, పెళ్లి చేయమన్నాం. పెళ్లి చేసినాక పెళ్లి అయిపోతా వాడిని కుప్ప దెబ్బలు పాలు చేయాలి, వాడిని నిలబొట్టాలి. నీకు ఒక ముచ్చట చెప్పండి. నువ్వు అనుకొని బ్రాహ్మణుడు అవతల పడాలంట. పల్లె కూడా పండుగ చేస్తాం. వీళ్ళు మనం బీర్రలో అంతా పండుగ చేసినాక వాళ్ళు గుత్పలు అందుకుంటే ఇక మనమే ఈ రేగుల పల్లె లక్ష్మణులు కాదు అన్నప్పుడు ఆ మంచోళ్ళు చెల్లేద్దాం, ఈ సూరమ్మ పెళ్లి చేద్దాం అనుకున్నాం. ఆ పెళ్లి చేద్దాం అనుకొని ఆనాడు చూడు ఆ సూరమ్మ దేవి ఏమి అవుతుంది, ఆనాడు కొంచెం పట్టుకునే సూరమ్మ
అమ్మాయిలకు పెళ్లి చేస్తానన్నారు. పెళ్లి చేస్తామని పెళ్లి చేస్తాడు సూర్యనారాయణ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు ఎవరి పెళ్ళిళ్ళు సూర్యనారాయణ. అమ్మ సూర్యనారాయణ దేవుడారాయణ. ఇవాళ ఈరోజు ఎవరి పెళ్ళి సూర్యనారాయణ. అమ్మ సూర్యనారాయణ దేవుడారాయణ. గత సుఖవతి జగములు చేసే సూర్యనారాయణ. అమ్మ సూర్యనారాయణ దేవుడారాయణ. కొడిదేరు దుఃఖాలు పోలుకున్నారు సూర్యనారాయణ. ఊళ్ళో ఉన్న లోగులు అనుకుంటా అంటే ఎండికొండ మీద ఉన్న పరమాత్ముడు కలవారం తెరా. శివాజంగుడు కలవారు తిండియాలి. నా తమ్ముడు బ్రహ్మయ్యకు ఉండియాలి. సురమ్మదేవికి నా వరదలు సురమ్మదేవికి పెళ్లి కాబట్టి దేవాలయ దేవతలు వెళ్ళిపోతాం. ఇలా అన్నా నరభూపతి పెళ్లి ఎత్తలేడా అని ఆనాడు దేవాలయ దేవతలు మేది గడాల మేఘరత వేసుకొని నగర వచ్చిండు. పార్వతమ్మ ఏం చేసింది? అరే పార్వతమ్మ ధనాధన మనకు ఎక్కడెళ్ళి పెన్నారే వద్దవారి బియ్యం తీసుకొచ్చింది అన్నాడు. అరే సారి మోసే కర్రీ వేసింది. రెప్పలతోని మీ అనేనాడు జరిగి ఆ తల్లి అక్షంతలకు వేసిందో. అక్షంతలు వేసి ఆనాడు చూడు ఆ యొక్క శివశంకరుడు దేవాల దేవతలు బ్రహ్మమయ మీద తలవాలు ఎత్తేటమేనా ఆ తలవాల ఎత్తమని పోతాను అంతే. అప్పుడు నరభూపతి రాజు కల్లవాడలు నరభూపతి రాజు కల్లవాడు చూసినారే ఇలా చూసిన ఊళ్ళే ఉన్న నవ్వులు అన్నట్టే తిన్ను. చెల్లె సూరమ్మ పెళ్లి నా పెళ్లి కంటే ముందు సూరమ్మదే పెళ్లి చేస్తాడు అని నరభూపతి ఏం చేసిండు? ధన అనుకుంటే ఎక్కడ వస్తాడు? 6 గంటలు మండిండు నరభూపతి. దేవాన దేవతల అక్షంతలు పట్టుకొని ఆ బ్రహ్మయ్య మీద వేయబోతాడు. వాళ్ళని కళ్ళ ఉంటుంది నరభూపతి. అయ్యా దేవతలాల ఇవాళ నా చెల్లకు నేను లేకుండా ఇవాళ మీరు పెళ్లి చేస్తారయ్యా. అయ్యా ఇవాళ మీరు పెళ్లి చేస్తారు దానికి ఒక మాట నాయన ఏదో మాట కాదు. సత్యరాక సూరికి సంతానాన్ని సంతానం ఇద్దాను
అన్నప్పుడు దేవాను దేవుడు నరగుపదంటే గౌరవపడతాడు. ఒక్కసారి భయపడ్డ వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెనుక తిరిగి అయ్యా ఇవాళ మేము సత్యదాకా సూరమ్మకు సంతానమి అన్నాడు. అప్పుడు శివాశంకరుడు ఏం చేసిండు? ఆ పాలతోటి ప్రవాదం ఏతాని ఏనాడు పట్టుకున్నాడు శివాశంకరుడు. ముదుగాలు ఏమన్నాడా? అయ్యా సూరమ్మ అయ్యాల నీకు సంతానం ఇస్తిని ఇయ్యకపోతిని అన్నాడు. తర్వాత అన్నప్పుడు ఇస్తిని కానీ ఇయ్యకపోతిని అన్నప్పుడు అరే అప్పుడు శంకరుడు ఏమనుకున్నాడు? హరిదాతను పురిదాతని ఇలా సంతానం ఇచ్చేవాడిని నేను ఉన్నా, ఇలా మనసులో పుట్టించేవాడిని నేను ఉన్నా అని ఇస్తిని కానీ ఇయ్యపోతిని అన్న శంకరుడు. ఆ శంకరుడు అన్నప్పుడు అరే ఆనాడు నరభూపతి వెళ్ళిపోయిండు. శుభతోటి శుభలగామైనా లగములు దాని బ్రహ్మయ్యకేనాడు పెళ్ళైంది. పెళ్ళైనాక ఆ యొక్క లోగిళ్ళలో ఉన్న కాడ ఈ నరభూపతి ఏం చేసిండు? ఆ బాల కమలంతితోని నాకు పందిళ్ళ కింద ఆ యొక్క పై ఎత్తిన అరే అడుగుతున్న వజ్రాల పోలు లోపల కూర్చున్నాడు. పెళ్లి చేసుకుంటాడమ్మా ఇక్కడ లోగిళ్ళ నరభూపతిని కమలించి ఉండరే. ఈ లతమామిడి తోట లోపల ఆడిపిల్ల చూడమ్మ ఓ అన్నా ఇలా నాకు పెళ్లి అయ్యబోది అన్నా, చిన్ననాడు నాడు అవయ్యలాడు వెళ్ళిపోతే అన్నా, ఇవాళ ఒక్కగాని ఒక్క అన్నడున్నారా నేను సంబరపడుతున్నారా అన్నా. అన్న నరభూపతయ్యా ఎందుకు